గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు మనం మిత్రులు కలిసినప్పుడు ఎట్ ద గ్యాదరింగ్ అంటే మిత్రులు కలిసిన ఇతర వ్యక్తులు కలిసిన సంభాషణ ఎలా ఉంటుందో డిస్కస్ చేద్దాం. మిమ్మల్ని చూడడంతో ఆనందమైంది. ఇట్ హ్యాస్ బీన్ నైస్ సీయింగ్ యూ. మిమ్మల్ని చూడడంతో ఆనందమైంది. ఇట్ హ్యాస్ బీన్ నైస్ సీయింగ్ యూ. మరలా ఎప్పుడు కలుద్దాము, ఇది క్వశ్చన్. వెన్ డు ఐ సీ యూ అగైన్. మరలా ఎప్పుడు కలుద్దాము, వెన్ డు ఐ సీ యూ అగైన్. కాస్త ముఖ్యమైన పని ఉంది. దెర్ ఈజ్ సంథింగ్ ఇంపార్టెంట్ టు డూ. కాస్త ముఖ్యమైన పని ఉంది. దెర్ ఈజ్ సంథింగ్ ఇంపార్టెంట్ టు డూ. ఆ రోజు మీరెందుకు రాలేదు, క్వశ్చన్. వై డిడెంట్ యూ కమ్ దట్ డే. ఆ రోజు మీరెందుకు రాలేదు, వై డిడెంట్ యూ కమ్ దట్ డే. మీరు పొరపడుతున్నారు, యు ఆర్ మిస్టేకెన్. మీరు పొరపడుతున్నారు, యు ఆర్ మిస్టేకెన్. నీవు చాలా కాలం నుండి కనబడడం లేదు. నాట్ సీన్ సిన్స్ ఏ లాంగ్ టైమ్. నీవు చాలా కాలం నుండి కనబడడం లేదు. నాట్ సీన్ సిన్స్ ఏ లాంగ్ టైమ్. అతను మిమ్మల్ని అడిగాడు. హీ హ్యాస్ ఆస్క్డ్ ఫర్ యూ. అతను మిమ్మల్ని అడిగాడు. హీ హ్యాస్ ఆస్క్డ్, ఏముండదు అక్కడ, హీ హ్యాస్ ఆస్క్డ్ ఫర్ యూ. నా పని ఇంకా పూర్తి కాలేదు. మై వర్క్ ఈజ్ నాట్ ఎట్ ఓవర్. నా పని ఇంకా పూర్తి కాలేదు. మై వర్క్ ఈజ్ నాట్ ఎట్ ఓవర్. నేను మీ సలహా అడగాలని వచ్చాను. ఐ హ్యావ్ కమ్ టు సీక్ యువర్ అడ్వైస్. నేను మీ సలహా అడగాలని వచ్చాను. ఐ హ్యావ్ కమ్ టు సీక్ యువర్ అడ్వైస్. నేను మీతో మాట్లాడాలి. ఐ విష్ టు టాక్ యూ. నేను మీతో మాట్లాడాలి. ఐ విష్ టు టాక్ యూ. మీరు ఎలా ఉన్నారు, హౌ ఆర్ యూ, క్వశ్చన్. మీరు ఎలా ఉన్నారు, హౌ ఆర్ యూ. నన్ను అతనికి పరిచయం చేయండి. ఇంట్రడ్యూస్ మీ టు హిమ్. నన్ను అతనికి పరిచయం చేయండి. ఇంట్రడ్యూస్ మీ టు హిమ్. మీ క్షేమ సమాచారం ఫోన్ ద్వారా తెలపండి. రైట్ అబౌట్ యువర్ వెల్ఫేర్. మీ క్షేమ సమాచారం ఫోన్ ద్వారా తెలపండి. రైట్ అబౌట్ యువర్ వెల్ఫేర్ బై ఫోన్. రోజు తప్పకుండా వ్యాయామం చేయండి. డూ ఎక్సర్సైజ్ డైలీ. రోజు తప్పకుండా వ్యాయామం చేయండి. డూ ఎక్సర్సైజ్ డైలీ. ఇతని గురించి కొంతకాలం నుండి సమాచారం తెలియదు. ఐ హావెంట్ హర్డ్ అబౌట్ హిమ్ ఫర్ లాంగ్. ఇతని గురించి కొంతకాలం నుండి సమాచారం తెలియదు. దిస్ ఈస్ మై ఛానల్ మల్లేష్ ఇంగ్లీష్ కట్టెబోయిన. సబ్స్క్రైబ్ నౌ ఫర్ ద లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అండ్ ద న్యూ వీడియోస్. ఈ వీడియో విన్నందుకు ఓపికగా థ్యాంక్ యూ ఆల్. గుడ్ ఈవినింగ్ ఆల్. ఈరోజు పని వాళ్ళ వద్ద, ఆల్ ఎట్ ద వర్కర్స్ అంటే వర్కర్స్ వద్ద ఉన్నప్పుడు మనం ఎలాంటి స్పోకెన్ ఇంగ్లీష్ డైలాగ్స్ని వాడతామో డిస్కస్ చేద్దాం. ఇలా రా బాబు. కమ్ హియర్ బాయ్. ఇలా రా బాబు. కమ్ హియర్ బాయ్. భోజనం తీసుకురా. బ్రింగ్ ది ఫుడ్. భోజనం తీసుకురా. బ్రింగ్ ద ఫుడ్. ఒక గ్లాసు మంచినీళ్ళు ఇవ్వు.
గెట్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. ఒక గ్లాసు మంచినీళ్ళు ఇవ్వు. గెట్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. వెళ్ళి ఈ ఉత్తరాలు పోస్ట్ చేయి. గో అండ్ పోస్ట్ దీస్ లెటర్స్. వెళ్ళి ఈ ఉత్తరాలు పోస్ట్ చేయి. గో అండ్ పోస్ట్ దీస్ లెటర్స్. బట్టలు ఉతుకు. వాష్ ది క్లోత్స్. బట్టలు ఉతుకు. వాష్ ది క్లోత్స్. త్వరగా కానీ. హర్రీ అప్. త్వరగా కానీ. హర్రీ అప్. పెట్టె పైకెత్తు. లిఫ్ట్ ది బాక్స్. పెట్టె పైకెత్తు. లిఫ్ట్ ది బాక్స్. నాకు సగం రొట్టె ఇవ్వు. గివ్ మీ హాఫ్ బ్రెడ్. నాకు సగం రొట్టె ఇవ్వు. గివ్ మీ హాఫ్ బ్రెడ్. ఇక నువ్వు వెళ్ళు, నాకు పని ఉంది. యు గో నౌ, ఐ హ్యావ్ టు డూ సమ్ వర్క్. ఇక నువ్వు వెళ్ళు, నాకు పని ఉంది. యు గో నౌ, ఐ హ్యావ్ టు డూ సమ్ వర్క్. దారి చూపు. షో ద వే. దారి చూపు. షో ద వే. అతనికి బయటికి వెళ్ళడానికి దారి చూపు. షో హిమ్ అవుట్. అతనికి బయటికి వెళ్ళడానికి దారి చూపు. షో హిమ్ అవుట్. మధ్యలో మాట్లాడకు. డోంట్ ఇంటరప్ట్. మధ్యలో మాట్లాడకు. డోంట్ ఇంటరప్ట్. ఇదిగో ఓ మాట. జస్ట్ లిసన్. ఇదిగో ఓ మాట. జస్ట్ లిసన్. కంగారు పడవద్దు. డోంట్ వర్రీ. కంగారు పడవద్దు. డోంట్ వర్రీ. కాస్త ఆగు. వెయిట్ ఎ బిట్. కాస్త ఆగు. వెయిట్ ఎ బిట్. గోల చేయవద్దు. డోంట్ మేక్ ఏ నాయిస్. గోల చేయవద్దు. డోంట్ మేక్ ఏ నాయిస్. ఫ్యాన్ స్విచ్ వేయి. స్విచ్ ఆన్ ది ఫ్యాన్. ఫ్యాన్ స్విచ్ వేయి. స్విచ్ ఆన్ ది ఫ్యాన్. బిడ్డ ఎందుకు ఏడుస్తుందో చూడు. క్వశ్చన్. గో అండ్ సీ వై ద చైల్డ్ ఈస్ క్రయింగ్. కాస్త పేపరు పెన్సిల్ ఇవ్వు. గివ్ మీ ఎ పెన్సిల్ అండ్ ఎ పీస్ ఆఫ్ పేపర్. కాస్త పేపర్ పెన్సిల్ ఇవ్వు. గివ్ మీ ఎ పెన్సిల్ అండ్ ఎ పీస్ ఆఫ్ పేపర్. నేను వచ్చేదాకా ఇక్కడే ఉండు. వెయిట్ హియర్ అంటిల్ ఐ యామ్ బ్యాక్. నేను వచ్చేదాకా ఇక్కడే ఉండు. వెయిట్ హియర్ అంటిల్ ఐ యామ్ బ్యాక్. ఇక నువ్వు వెళ్ళవచ్చు. యు మే గో నౌ. ఇక నువ్వు వెళ్ళవచ్చు. యు మే గో నౌ. 4 గంటలకు నిద్రలేపు. వేక్ మీ అప్ ఎట్ 4 o'clock. 4 గంటలకు నిద్రలేపు. వేక్ మీ అప్ ఎట్ 4 o'clock. దీపం వెలిగించు. లైట్ ది ల్యాంప్. దీపం వెలిగించు. లైట్ ది
ల్యాంప్. లైట్ తీయి, స్విచ్ ఆఫ్ ది లైట్. లైట్ తీయి, స్విచ్ ఆఫ్ ది లైట్. ఒక ప్రక్కకు తొలుగు, మూవ్ అసైడ్. కొంచెం తప్పు వచ్చింది తెలుగులో, తొలిగి అని వచ్చింది, తొలుగు. ఒక పక్కకు తొలుగు. మీ తెలివితేటల్ని ఉపయోగించండి, యూజ్ యువర్ బ్రెయిన్. మీ తెలివితేటల్ని ఉపయోగించండి, యూజ్ యువర్ బ్రెయిన్. రేపు త్వరగా రావడం మర్చిపోవద్దు, డోంట్ ఫర్గెట్ టు కమ్ ఎర్లీ. రేపు త్వరగా రావడం మర్చిపోవద్దు, డోంట్ ఫర్గెట్ టు కమ్ ఎర్లీ. వెళ్ళి కాస్త విశ్రాంతి తీసుకో, గో అండ్ రిలాక్స్ ఫర్ ఎ వైల్. వెళ్ళి కాస్త విశ్రాంతి తీసుకో, గో అండ్ రిలాక్స్ ఫర్ ఎ వైల్. Please subscribe this channel, Mallesh English Katteboina channel, and like this videos and subscribe this channel for the latest and updated information. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. ఈరోజు బయటకు వెళ్ళినప్పుడు అంటే అవుట్ సైడ్ షాపింగ్కి వెళ్ళినప్పుడు, అవుట్ సైడ్ అంటే బయట అంటే అవుట్ సైడ్ అని వస్తుంది, అంటే బయటకు వెళ్ళినప్పుడు అవుట్ సైడ్ జరిగే సంభాషణలు డిస్కస్ చేద్దాం. ఈ జోడు చాలా బిగుతుగా ఉంది, దిస్ షూ ఈజ్ వెరీ టైట్. ఈ జోడు చాలా బిగుతుగా ఉంది, దిస్ షూ ఈజ్ వెరీ టైట్. ఈ దారి ఎక్కడికి వెళుతుంది, ఇది క్వశ్చన్. వేర్ డస్ దిస్ రోడ్ లీడ్ టు. ఈ దారి ఎక్కడికి వెళుతుంది, వేర్ డస్ దిస్ రోడ్ లీడ్ టు. ఈ రోడ్డు చెన్నైకి వెళ్తుంది, దిస్ రోడ్ లీడ్స్ టు చెన్నై. ఈ రోడ్డు చెన్నైకి వెళ్తుంది, దిస్ రోడ్ లీడ్స్ టు చెన్నై. కాస్త నా సైకిల్ పట్టుకోండి, జస్ట్ హోల్డ్ మై సైకిల్. కాస్త నా సైకిల్ పట్టుకోండి, జస్ట్ హోల్డ్ మై సైకిల్. నేను రాత్రిపూట ఎప్పుడు మేలుకోవాల్సి ఉంటుంది, ఐ హ్యావ్ టు కీప్ అవేక్ ఎట్ నైట్. నేను రాత్రిపూట ఎప్పుడు మేల్కోవాల్సి ఉంటుంది, ఐ హ్యావ్ టు కీప్ అవేక్ ఎట్ నైట్. ఎల్లప్పుడూ ఎడమవైపు నడవండి, ఇది ప్రికాషన్. ఆల్వేస్ కీప్ టు ది లెఫ్ట్. ఎల్లప్పుడూ ఎడమవైపు నడవండి, ఆల్వేస్ కీప్ టు ది లెఫ్ట్. ఎల్లప్పుడూ ఖాళీ బాట మీద నడవండి, ఆల్వేస్ వాక్ ఆన్ ఫుట్ పాత్. ఎల్లప్పుడూ ఖాళీ బాట మీద నడవండి, ఆల్వేస్ వాక్ ఆన్ ఫుట్ పాత్. జేబు దొంగలు ఉంటారు, జాగ్రత్త. బీవేర్ ఆఫ్ పిక్ పాకెట్స్. జేబు దొంగలు ఉంటారు, జాగ్రత్త. బీవేర్ ఆఫ్ పిక్ పాకెట్స్. నాకు నాటకాలు చూడాలని పెద్దగా ఆసక్తి లేదు, ఐఎమ్ నాట్ ఫాండ్ ఆఫ్ థియేటర్. నాకు నాటకాలు చూడాలని పెద్దగా ఆసక్తి లేదు, ఐఎమ్ నాట్ ఫాండ్ ఆఫ్ థియేటర్స్. నేను ఇల్లు మారాను, ఐ హ్యావ్ చేంజ్డ్ మై హౌస్. నేను ఇల్లు మారాను, ఐ హ్యావ్ చేంజ్డ్ మై హౌస్. ఇక్కడ ట్యాక్సీ దొరుకుతుందా, క్వశ్చన్. కెన్ వన్ గెట్ ఏ ట్యాక్సీ హియర్. ఇక్కడ ట్యాక్సీ దొరుకుతుందా, కెన్ వన్ గెట్ ఏ ట్యాక్సీ హియర్. ఏది ఎలాగైనా మనం సకాలంలో సమావేశానికి హాజరు కావాలి, కమ్ వాట్ మే. వి మస్ట్ రీచ్ ది మీటింగ్ ఆన్ టైమ్. ఈ రోడ్డు సార్వజనికం కాదు, దిస్ రోడ్ ఈజ్ నాట్ ద పబ్లిక్ రోడ్. ఈ రోడ్డు సార్వజనికం కాదు, దిస్ రోడ్ ఈజ్ నాట్ ద పబ్లిక్ రోడ్.
అనుమతి లేనిదే ప్రవేశం లేదు. నో ఎంట్రీ వితౌట్ పర్మిషన్. అనుమతి లేనిదే ప్రవేశం లేదు. నో ఎంట్రీ వితౌట్ పర్మిషన్. ఫ్రెండ్స్, దిస్ ఈస్ మై ఛానల్ మల్లేష్ ఇంగ్లీష్ కట్టెబోయిన. Be the subscriber of this channel. First, like this video and subscribe this channel for the latest information. Thank you all. గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు మనం వ్యక్తిగత అంశాలు, పర్సనల్ మ్యాటర్స్ని డిస్కస్ చేద్దాం. వ్యక్తిగత అంశాలు అనగా పర్సనల్ మ్యాటర్స్. ఇది అన్అఫీషియల్ లాంగ్వేజ్. వ్యక్తిగత అంశాలు ఏమిటి? వాట్ ఈజ్ ఇట్? ఏమిటి? ఇది ప్రశ్న. వాట్ ఈజ్ ఇట్? ఎవరక్కడ? హూ ఈజ్ ఇట్? ఎవరక్కడ? హూ ఈజ్ ఇట్? నేను రమేష్ని. ఇట్స్ మీ రమేష్. నేను రమేష్ని. ఇట్స్ మీ రమేష్. రాము లోపల ఉన్నాడా? ప్రశ్న. ఈజ్ రాము ఇన్? రాము లోపల ఉన్నాడా? ఈజ్ రాము ఇన్? బాగా పొద్దెక్కిపోయింది. ద డే ఈజ్ ఫార్ అడ్వాన్స్డ్. బాగా పొద్దెక్కిపోయింది. ద డే ఈజ్ ఫార్ అడ్వాన్స్డ్. ఈ మధ్యన డబ్బుకి చాలా ఇబ్బందిగా ఉంది. ఐఎమ్ హార్డ్ అప్ దీస్ డేస్. ఈ మధ్యన డబ్బుకి చాలా ఇబ్బందిగా ఉంది. ఐఎమ్ హార్డ్ అప్ దీస్ డేస్. మంచి వంట మనిషిని పెట్టండి. ఎంగేజ్ సమ్ ఎక్స్పర్ట్ కుక్. మంచి వంట మనిషిని పెట్టండి. ఎంగేజ్ సమ్ ఎక్స్పర్ట్ కుక్. నేను బాగా అలసిపోయాను. ఐఎమ్ టెరిబిలీ టైర్డ్. నేను బాగా అలసిపోయాను. ఐఎమ్ టెరిబిలీ టైర్డ్. కబుర్లు చెప్పుకుందాం. లెట్స్ హ్యావ్ ఏ చాట్. కబుర్లు చెప్పుకుందాం. లెట్స్ హ్యావ్ ఏ చాట్. తలుపుకి గడియ పెట్టు. బోల్ట్ ద డోర్. తలుపుకి గడియ పెట్టు. బోల్ట్ ద డోర్. ఇంకా వెళ్ళిపోవాలి. ఇట్స్ ఎ టైమ్ టు డిపార్ట్ నౌ. ఇంకా వెళ్ళిపోవాలి. ఇట్స్ ఎ టైమ్ టు డిపార్ట్ నౌ. ఇంట్లో వస్తువుల్ని సరిగా సర్దు. కీప్ ద హౌస్ హోల్డ్ థింగ్స్ ఇన్ దయర్ ప్లేసెస్. ఇంట్లో వస్తువుల్ని సరిగా సర్దు. కీప్ ద హౌస్ హోల్డ్ థింగ్స్ ఇన్ దయర్ ప్లేసెస్. ఈ రాత్రికి ఇక్కడే విశ్రాంతి తీసుకోండి. టేక్ రెస్ట్ హియర్ టునైట్. ఈ రాత్రికి ఇక్కడే విశ్రాంతి తీసుకోండి. టేక్ రెస్ట్ హియర్ టునైట్. మీరు ఉనికిపాట్లు పడుతున్నారు. యు ఆర్ డోజింగ్. మీరు ఉనికిపాట్లు పడుతున్నారు. యు ఆర్ డోజింగ్. నా పక్క బట్టలు సర్దు. మేక్ మై బెడ్. నా పక్క బట్టలు సర్దు. మేక్ మై బెడ్. మేము చాలా పొద్దుపోయేదాకా మాట్లాడుతూ ఉన్నాము. వి కెప్ట్ టాకింగ్ టిల్ వెరీ లేట్. మేము చాలా పొద్దుపోయేదాకా మాట్లాడుతూ ఉన్నాము. వి కెప్ట్ టాకింగ్ టిల్ వెరీ లేట్. డాక్టర్ గారికి ఫోన్ చేయి. రింగ్ అప్ ద డాక్టర్. డాక్టర్ గారికి ఫోన్ చేయి. రింగ్ అప్ ద డాక్టర్. నన్ను చూడడానికి మా మేనమామ వచ్చారు. మై మ్యాటర్నల్ అంకల్
హ్యాస్ కమ్ టు సీ మీ. నన్ను చూడడానికి మా మేనమామ వచ్చారు. మై మ్యాటర్నల్ అంకుల్ హ్యాస్ కమ్ టు సీ మీ. ఈయన గారికి మీతో ఏదో పని ఉందట. దిస్ జెంటిల్మ్యాన్ హ్యాస్ సమ్ వర్క్ విత్ యూ. ఈయన గారికి మీతో ఏదో పని ఉందట. దిస్ జెంటిల్మ్యాన్ హ్యాస్ సమ్ వర్క్ విత్ యూ. నేను అతని ఇంటికి వెళ్ళాలి. ఐ హ్యావ్ టు గో టు హిజ్ హౌస్. నేను అతని ఇంటికి వెళ్ళాలి. ఐ హ్యావ్ టు గో టు హిజ్ హౌస్. అతను తన తల్లిదండ్రులకు దూరంగా ఉన్నాడు. హీ లివ్స్ సపరేట్లీ ఫ్రమ్ హిస్ పేరెంట్స్. అతను తన తల్లిదండ్రులకు దూరంగా ఉన్నాడు. హీ లివ్స్ సపరేట్లీ ఫ్రమ్ హిస్ పేరెంట్స్. అతను ఉండమంటే ఉండేవాడు. హ్యాడ్ హీ ఆస్క్డ్ మీ ఐ వుడ్ హ్యావ్ స్టేయిడ్. హ్యాడ్ హీ ఆస్క్డ్ మీ ఐ వుడ్ హ్యావ్ స్టేయిడ్. ప్రతిరోజు షవర్ కింద స్నానం చేస్తాను. ఐ టేక్ ఎ షవర్ బాత్ ఎవ్రీ మార్నింగ్. ప్రతిరోజు షవర్ కింద స్నానం చేస్తాను. ఐ టేక్ ఎ షవర్ బాత్ ఎవ్రీ మార్నింగ్. ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఫర్ ద లేటెస్ట్ స్పోకెన్ వీడియోస్. థ్యాంక్ యూ ఆల్. Good evening all the viewers. Today we discuss past continuous tense. Past continuous tense as the structure of subject plus was verb plus V4 plus object. It definition వచ్చేసి it tells the continuous action at a particular time in the past. గతంలో ఒక ప్రత్యేక సమయం వద్ద ఒక పని జరుగుతూ ఉంది అని చెప్పడానికి ఈ పనిని వాడతాం. గతంలో అంటే భూతకాలంలో, అంటే గతంలో ఒక ప్రత్యేక సమయం వద్ద పని జరుగుతూ ఉందని చెప్పడానికి దీన్ని వాడతాం. అంటే జరుగుతూ ఉన్న పనిని చెప్పడానికి V4 వెర్బ్ని ఇంగ్ ఫామ్ని వాడతాం అన్నమాట. వెబ్ ఇంగ్ ఫామ్స్ వచ్చేసి గోయింగ్, సింగింగ్, వర్కింగ్, డూయింగ్, వాకింగ్, యాక్టింగ్, రన్నింగ్ ఇలా ఉంటాయి. ఇవి మొత్తం ఇంగ్ ఫామ్స్ అన్నమాట. ఇంకా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో సబ్జెక్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. స్ట్రక్చర్ వజ్ వర్, స్ట్రక్చర్ వి, యు, దే, ప్లూరల్ నౌన్స్ ఇవన్నీ కూడా ప్లూరల్. వర్ అనేది వస్తుంది. ఐ, హీ, షీ, ఇట్. సింగులర్ నౌన్ అనేది సింగులర్స్, ఇక్కడ వాజ్ వస్తుంది. ఓకేనా. వి, యు, దేకి ప్లూరల్ నౌన్కి వర్ వస్తుంది. ఐ, వి, హీ, షీ, ఇట్కి సింగులర్ నౌన్కి వాజ్ వస్తుంది. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్ అది క్లూ వర్డ్స్ చూసినట్లయితే ఆబ్జెక్ట్ ప్లేస్లో కొన్ని క్లూ వర్డ్స్ వస్తాయి. ఇవి చాలా ఇంపార్టెంట్, టెన్స్ని గుర్తించడానికి ఉపయోగిస్తాం. ఎట్ దిస్ టైమ్, ఎస్టర్డే, నిన్న ఇదే టైంకి. ఎట్ 10 PM, లాస్ట్ నైట్ 10 గంటల సమయానికి. ఎట్ దిస్ డే, లాస్ట్ వీక్ ఆర్ మంత్. ఎట్ దిస్ మంత్, లాస్ట్ ఇయర్. వెన్, వైల్, యాజ్. ఈ వెన్, వైల్, యాజ్ అనేది కంజంక్షన్గా వస్తాయి. సింపుల్ పాస్ట్ మరియు పాస్ట్ కంటిన్యూస్ కాంబినేషన్లో సెంటెన్సెస్ కూడా వస్తాయి. పాస్ట్ కంటిన్యూస్ పాజిటివ్ సెంటెన్స్. ఎగ్జాంపుల్, ఐ వాజ్ రైటింగ్ ఏ లెటర్ అట్ 10 PM ఎస్టర్డే. నెగటివ్ సెంటెన్స్, ఐ వాజ్ నాట్ రైటింగ్ ఏ లెటర్ అట్ 10 PM ఎస్టర్డే. అక్కడేమో ఐ వాజ్ ఉంది, ఇక్కడ ఐ వాజ్ నాట్ ఉంది. అక్కడికి ఇక్కడికి తేడా ఏంది? పాజిటివ్ నెగిటివ్కి ఓన్లీ నాట్ మాత్రమే తేడా ఉంటుంది. మిగిలినవన్నీ సేమ్ యాజ్ ఈస్గా ఉంటాయి. సబ్జెక్టివ్ వాజ్ వర్, నాట్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇంటరాగేటివ్ టెన్స్. ఇంటరాగేటివ్ టెన్స్ వచ్చేసి వాజ్ వర్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. వాజ్ అనేది ముందుంది. వాజ్ ఐ రైటింగ్ ఏ లెటర్ అట్ 10 PM ఎస్టర్డే. నిన్న ఇదే టైంకి నేను లెటర్ రాస్తూ ఉన్నాను. ఇది క్వశ్చన్, పాజిటివ్ క్వశ్చన్. ఇది నెక్స్ట్ నెగిటివ్ క్వశ్చన్. ఇంటరాగేటివ్ నెగిటివ్ క్వశ్చన్లోకి వస్తే వాజ్ ఆర్ వర్ ప్లస్ నాట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది వస్తుంది. ఇలా చూసుకున్నట్టయితే wasn't I writing a letter at 10 AM yesterday. Was plus not plus subject plus V4 plus ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్ అనేది ఉంది. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో అదర్ ఎగ్జాంపుల్ చూస్తే దే వర్ డాన్సింగ్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే. పాజిటివ్ సెంటెన్స్. దే వర్ నాట్ డాన్సింగ్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే. నెగటివ్ సెంటెన్స్, వర్ దే dancing at this time yesterday. Interrogative sentence, weren't they dancing at this time yesterday.
నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఇక్కడ మొత్తం కూడా వర్బ్ హెల్పింగ్ వర్బ్లోని అక్కడక్కడ మార్పులు వస్తున్నాయి. ఒకటి వర్ నాట్, నెగిటివ్లో నాట్ వచ్చింది, తర్వాత వర్ అనేది ముందుకు వచ్చింది ఇంట్రాగేటివ్లో, వర్ నాట్ అనేది ఇంట్రాగేటివ్ నెగిటివ్లో ఉంది. థ్యాంక్ యూ ఆల్ మై ఫాలోవర్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని. లేటెస్ట్ వీడియో. Good morning, all the listeners. Today we discuss simple past tense. సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది గతంలో కంప్లీట్ అయిన పనులను తెలియజేస్తూ ఉంటుంది. దాని యొక్క స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. V2 అంటే వెర్బ్ యొక్క రెండవ రూపం. ఇట్ టెల్స్ ది కంప్లీటెడ్ యాక్షన్స్ ఇన్ ద పాస్ట్. గతంలో కంప్లీటెడ్ యాక్షన్స్ని తెలియజేస్తుంది. గతంలో అంటే భూతకాలంలో జరిగిన పనులను తెలుపును. భూతకాలం అంటే జరిగిన పనులను చెప్తాం. భూతకాలం అంటే గతం, పాస్ట్ టెన్స్. వర్బ్ సెకండ్ ఫార్మ్స్ వచ్చేసి డిడ్, డూ, డిడ్, డన్. డిడ్ అనేది రెండో ఫామ్. గో, వెంట, గాన్. వెంట అనేది రెండో ఫామ్. అలాగే రోట్ అనేది రెండో ఫామ్. టుక్కు, సింగ్, సాంగ్, సంగ్. సాంగ్ అనేది రెండో ఫామ్. సిట్, సాట్, సాట్. సాట్ అనేది రెండో ఫామ్. స్పీక్, స్పోక్, స్పోకెన్. స్పోకెన్ అనేది రెండో ఫామ్. రన్, ర్యాన్, రన్. ర్యాన్ అనేది రెండో ఫామ్. వాక్, వాక్డ్, వాక్డ్, వాక్డ్. వాక్డ్ అనేది రెండో ఫామ్. ఇలా V2తో వస్తుంది సింపుల్ పాస్ట్ టెన్స్. అంటే వర్బ్ ఖచ్చితంగా 2 ఫామ్ ఉంటుంది. యూసేజ్ సబ్జెక్ట్ వచ్చేసి ఐ, వి, యు, దే. ప్లూరల్ నౌన్. ప్లూరల్ నౌన్ అంటే స్టూడెంట్స్ అని ఉంటుంది. హీ, షీ, ఇట్ సింగులర్ నౌన్. సింగులర్ నౌన్ అంటే స్టూడెంట్ అని ఉంటుంది. అంటే పేర్లు కూడా వస్తాయి. రమేష్, ఉమేష్, వెంకట్. ఇవన్నీ కూడా సబ్జెక్ట్ ప్లేస్లో వస్తాయి. అంటే ఇవన్నీ మనకు సబ్జెక్ట్ ప్లేస్లో వచ్చాయి. ఐ, వి, యు, దే, ప్లూరల్ నౌన్, ఆర్ హీ, షీ, ఇట్ అంటే ఇవి సబ్జెక్ట్ ప్లేస్లో వస్తాయి. తర్వాత మనకు ఆబ్జెక్ట్ ప్లేస్లో వచ్చే క్లూ వర్డ్స్ ఈ టెన్స్ని తెలియజేస్తూ ఉంటాయి. క్లూ వర్డ్స్ ఎస్టర్డే, ఎగో, ఎగో గతంలో, నిన్న, లాస్ట్ నైట్ నిన్నటి రాత్రి, లాస్ట్ వీక్ నిన్నటి వారం, లాస్ట్ మంత్ గత నెల, గత సంవత్సరం, లాస్ట్ ఇయర్, ఇన్ ద పాస్ట్ గతంలో, ఇన్ ద 2010 గత సంవత్సరం, గడిచిన సంవత్సరం 2010లో, ప్రీవియస్ డే అని వస్తాయి. ఇంకా ఇక్కడ పాజిటివ్ సెంటెన్స్ తీసుకుంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. సి సాంగ్ ఎ సాంగ్ 1 hour ఎగో అన్నప్పుడు సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంది. సాంగ్ అనేది వెర్బ్ 2 వస్తుంది. సి అనేది సబ్జెక్ట్ వస్తుంది. మిగిలిందంతా ఆబ్జెక్ట్ వస్తుంది. ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్లో నెగటివ్ సెంటెన్స్ చూసుకుంటే సబ్జెక్ట్ ప్లస్ డిడ్ ప్లస్ నాట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. అంటే ఇక్కడ నెగటివ్కి వచ్చినప్పుడు డిడ్ ప్లస్ V1 వస్తుంది. డిడ్ ప్లస్ నాట్ ప్లస్ V1 వస్తుంది. షీ డిడ్ నాట్ సింగ్ ఏ సాంగ్ 1 hour ఎగో. ఇక్కడ డిడ్ ప్లస్ నాట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ వస్తుంది. ఆ తర్వాత ఇంటరాగేటివ్ చూసుకున్నట్లయితే డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఎగ్జాంపుల్, డిడ్ సి సింగ్ ఏ సాంగ్ 1 hour ఎగో. అంటే గతంలో ఉన్న ఎగ్జాంపుల్ని మార్చి రాసాం క్వశ్చన్ టైప్లోకి. అంటే డిడ్ అనేది హెల్పింగ్ వర్బ్ ముందు వస్తుంది. ఓకే, డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. డిడ్ సి సింగ్ ఏ సాంగ్ 1 hour ఎగో. నెక్స్ట్ ఇంటరాగేటివ్ నెగిటివ్ సెంటెన్స్. డిడ్ ప్లస్ నాట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. ఎగ్జాంపుల్ వచ్చేసి డిడెంట్ షీ సింగ్ ఏ సాంగ్ 1 hour ఎగో. డిడెంట్ అంటే డిడ్ నాట్ షీ సింగ్ ఏ సాంగ్ 1 hour ఎగో. 1 గంట క్రితం ఆమె పాట పాడటం లేదా అని వస్తుంది. ఇక్కడ డిడ్ నాట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది వస్తుంది. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్టయితే రాము వెంట్ టు టెంపుల్ ఎస్టర్డే. ఇది పాజిటివ్ సెంటెన్స్. వెంట అంటే V2 ఉంది. అలాగే రాము డిడ్ నాట్ గో టు టెంపుల్ ఎస్టర్డే. ఇది నెగిటివ్ సెంటెన్స్. డిడ్ నాట్ గో ఉంది. ఇది నెగిటివ్ సెంటెన్స్. డిడ్ రాము గో టు టెంపుల్ ఎస్టర్డే. ఇది క్వశ్చన్, ఇంట్రాగేటివ్ సెంటెన్స్. డిడ్ ముందుంది కాబట్టి ఈ ప్రతి సెంటెన్స్లో కూడా వెర్బ్ మారుతూ ఉంటుంది. అంటే పాజిటివ్ నుంచి నెగిటివ్ వచ్చినప్పుడు వెర్బ్ మారుతూ ఉంటుంది. నెగిటివ్ నుంచి ఇంట్రాగేటివ్ వచ్చినప్పుడు వెర్బ్ మారుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ డిడ్ నాట్ రాము గో టు టెంపుల్ ఎస్టర్డే. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఫర్ ది లేటెస్ట్. వెల్కమ్ టు మల్లేష్ ఇంగ్లీష్ ఛానల్. ఈరోజు జనరల్ లాంగ్వేజ్, సాధారణ భాష, ఎలా సాధారణ భాషని వాడుతూ ఉంటాము, ఇన్ఫార్మల్గా ఎలాంటి సెంటెన్సెస్ని వాడుతూ ఉంటామో చూద్దాం. నేను ఉదయం నుంచి బయట తిరుగుతున్నాను. ఐ హ్యావ్ బీన్ అవుట్ సిన్స్ మార్నింగ్. నేను ఉదయం నుంచి బయట తిరుగుతున్నాను. నాకు నిద్ర వస్తోంది. ఐఎమ్ ఫీలింగ్ స్లీపీ. నాకు నిద్ర వస్తోంది. ఐఎమ్ ఫీలింగ్ స్లీపీ.
నాకు రాత్రి బాగా నిద్ర పట్టింది. ఐ హ్యాడ్ ఏ సౌండ్ స్లీప్ లాస్ట్ నైట్. నాకు రాత్రి బాగా నిద్ర పట్టింది. ఐ హ్యాడ్ ఏ సౌండ్ స్లీప్ లాస్ట్ నైట్. లోపల ఎవరూ లేరు. దర్ ఈస్ నో బడీ ఇన్సైడ్. లోపల ఎవరూ లేరు. దెర్ ఈస్ నో బడీ ఇన్సైడ్. ఇక వెళ్ళి నిద్రపోండి. నౌ గో టు స్లీప్. ఇక వెళ్ళి నిద్రపోండి. నౌ గో టు స్లీప్. మీరు చాలా ఆలస్యం చేశారు. యు టుక్ ఏ లాంగ్ టైమ్. మీరు చాలా ఆలస్యం చేశారు. యు టుక్ ఏ లాంగ్ టైమ్. నేను ఒక క్షణంలో తయారవుతాను. ఐ విల్ బీ రెడీ ఇన్ ఏ మూమెంట్. నేను ఒక క్షణంలో తయారవుతాను. ఐ విల్ బీ రెడీ ఇన్ ఏ మూమెంట్. మీరు నన్ను ఎందుకు నిద్ర లేపలేదు? వై డిడెంట్ యూ వేక్ మీ అప్. మీరు నన్ను ఎందుకు నిద్ర లేపలేదు? వై డిడెంట్ యూ వేక్ మీ అప్. మిమ్మల్ని నిద్ర లేపడం మంచిది కాదనుకున్నా. ఐ డి నాట్ థింక్ ఇట్ ప్రాపర్ టు వేక్ యూ అప్. మిమ్మల్ని నిద్ర లేపటం మంచిది కాదనుకున్నా. నేను కాసేపు విశ్రాంతి తీసుకుంటాను. ఐ విల్ రిలాక్స్ ఫర్ ఏ వైల్. నేను కాసేపు విశ్రాంతి తీసుకుంటాను. ఐ విల్ రిలాక్స్ ఫర్ ఏ వైల్. కుర్చీ మీద కూర్చోండి. హ్యావ్ ఏ చైర్ ప్లీజ్. కుర్చీ మీద కూర్చోండి. హ్యావ్ ఏ చైర్ ప్లీజ్. ఇంతవరకు మేల్కొని ఉన్నారా? ఆర్ యూ స్టిల్ అవేక్? ఇంతవరకు మేల్కొని ఉన్నారా? ఆర్ యూ స్టిల్ అవేక్? ఎవరు తలుపు తడుతున్నారు? హూ ఈజ్ నాకింగ్ ఎట్ ద డోర్? ఎవరు తలుపు తడుతున్నారు? హూ ఈజ్ నాకింగ్ ఎట్ ద డోర్? ఈ ఉదయం ఆలస్యంగా నిద్రలేచాను. ఐ వోకప్ లేట్ దిస్ మార్నింగ్. ఈ ఉదయం ఆలస్యంగా నిద్రలేచాను. ఐ వోకప్ లేట్ దిస్ మార్నింగ్. మిమ్మల్ని చూడడానికి ఎవరో వచ్చారు. సమ్మన్ హ్యాస్ కమ్ టు సీ యూ. మిమ్మల్ని చూడడానికి ఎవరో వచ్చారు. సమ్మన్ హ్యాస్ కమ్ టు సీ యూ. లోపలికి దయచేయండి. ప్లీజ్ కమిన్. లోపలికి దయచేయండి. ప్లీజ్ కమిన్. దయచేసి కూర్చోండి. ప్లీజ్ సిట్ ఇన్ చైర్. దయచేసి కూర్చోండి. ప్లీజ్ సిట్ ఇన్ చైర్. రఘు ఎక్కడ ఉన్నాడు? వేర్ ఈజ్ రఘు? రఘు ఎక్కడ ఉన్నాడు? వేర్ ఈజ్ రఘు? ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా రాబోయే మంచి వీడియోస్ చాలా ఉన్నాయి, స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోస్. అప్పటి వరకు థ్యాంక్ యూ ఆల్ ద లిజనర్స్. సీ యూ. See you all. Welcome to Malay's English Katteboina channel. Today we discuss our daily topic at home. ఇంటి వద్ద అంటే ఇంటి వద్ద జరిగే విషయాలన్నీ కూడా ఇంగ్లీష్లో మాట్లాడితే ఎలా ఉంటుందో అవన్నీ చెప్దాం. పాలు విరిగిపోయాయి. ద మిల్క్ హ్యాస్ టర్న్డ్ సోర్. పాలు విరిగిపోయాయి. The milk has turned sour. ఈ గదిలో దుమ్ము దులుపు. Keep the room clean.
ఈ గదిలో దుమ్ము దులుపు. కీప్ ద రూమ్ క్లీన్. బొగ్గంతా కాలి బూడిదయింది. ద కోల్ వాజ్ బర్న్డ్ టు ashes. బొగ్గంతా. వెల్కమ్ టు మలేష్ ఇంగ్లీష్ కట్టెబోయిన ఛానల్. టుడే వి డిస్కస్ అవర్ డైలీ టాపిక్ ఎట్ హోమ్. ఇంటి వద్ద జరిగే విషయాలన్నీ కూడా ఇంగ్లీష్లో మాట్లాడితే ఎలా ఉంటుందో అవన్నీ చెప్దాం. పాలు విరిగిపోయాయి. ద మిల్క్ హ్యాస్ టర్న్డ్ సోర్. పాలు విరిగిపోయాయి. ద మిల్క్ హ్యాస్ టర్న్డ్ సోర్. ఈ గదిలో దుమ్ము దులుపు. కీప్ ద రూమ్ క్లీన్. ఈ గదిలో దుమ్ము దులుపు. కీప్ ద రూమ్ క్లీన్. బొగ్గంతా కాలి బూడిదయింది. ద కోల్ వాజ్ బర్న్డ్ టు ashes. బొగ్గంతా కాలి బూడిదయింది. ద కోల్ వాజ్ బర్న్డ్ టు ashes. మీకు ఎంతమంది పిల్లలు? హౌ మెనీ చిల్డ్రన్ డూ యూ హ్యావ్? మీకు ఎంతమంది పిల్లలు? క్వశ్చన్. హౌ మెనీ చిల్డ్రన్ డూ యూ హ్యావ్? మేము ప్రతిరోజు భోజనానికి బంగాళాదుంప కూర వండుతాము. వి కుక్ పొటాటోస్ ఎవ్రీడే ఫర్ అవర్ మీల్స్. వి కుక్ పొటాటోస్ ఎవ్రీడే ఫర్ అవర్ మీల్స్. ఈరోజు కొత్త వంటకం ఏమిటి? వాట్ న్యూ డిష్ ఈజ్ మేడ్ టుడే? ఈరోజు కొత్త వంటకం ఏమిటి? వాట్ న్యూ డిష్ ఈజ్ మేడ్ టుడే? ఈ కోటు మళ్ళీ ఇస్త్రీ చేయించు. గెట్ దిస్ కోట్ ఐరన్డ్ అగైన్. ఈ కోటు మళ్ళీ ఇస్త్రీ చేయించు. గెట్ దిస్ కోట్ ఐరన్డ్ అగైన్. తడి బట్టలు ఎండలో వేయి. పుట్ వెట్ క్లాత్స్ ఇన్ ద సన్. తడి బట్టలు ఎండలో వేయి. పుట్ వెట్ క్లాత్స్ ఇన్ ద సన్. నన్ను కాస్త తయారు కానివ్వు. లెట్ మీ గెట్ రెడీ. నన్ను కాస్త తయారు కానివ్వు. లెట్ మీ గెట్ రెడీ. మనం టైంకి ముందే చేరుకుంటాము. యూ విల్ రీచ్ దేర్ బిఫోర్ టైం. మనం టైంకి ముందే చేరుకుంటాము. యూ విల్ రీచ్ దేర్ బిఫోర్ టైం. ఆమె అత్తగారు మంచి స్వభావం కలవారు. హర్ మదర్ ఇన్ లా ఈజ్ గుడ్ నేచర్డ్. ఆమె అత్తగారు మంచి స్వభావం కలవారు. హర్ మదర్ ఇన్ లా ఈజ్ గుడ్ నేచర్డ్. మీకు స్వాగతం. యు ఆర్ వెల్కమ్. మీకు స్వాగతం. యు ఆర్ వెల్కమ్. మీ మాట మీద మీరు నిలబడాలి. యు షుడ్ నాట్ గో బ్యాక్ ఆన్ యువర్ వర్డ్స్. మీ మాట మీద మీరు నిలబడాలి. యు షుడ్ నాట్ గో బ్యాక్ ఆన్ యువర్ వర్డ్స్. అతను చాలా దురుసుగా ప్రవర్తించాడు. హీ బిహేవ్డ్ వెరీ రూడ్లీ. అతను చాలా దురుసుగా ప్రవర్తించాడు. హీ బిహేవ్డ్ వెరీ రూడ్లీ. ఇక నేను ఎక్కువ ఆగి ఉండలేను. ఐ కాంట్ వెయిట్ ఎనీ లాంగర్. ఇక నేను ఎక్కువ ఆగి ఉండలేను. ఐ కాంట్ వెయిట్ ఎనీ లాంగర్. ఈ వీడియో వినే వాళ్ళందరూ కూడా ఒక విన్నపం. ఈ యొక్క వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ద లిజనర్స్. మళ్ళీ వచ్చే వీడియోలో గుడ్ ఈవినింగ్ ఆల్ మై ఫాలోవర్స్. కలవడము మరియు సెలవు తీసుకోవడము గురించి
ఈరోజు డిస్కస్ చేద్దాం. దాన్ని ఇంగ్లీష్లో మీటింగ్ అండ్ పార్టింగ్ అంటాం. నమస్కారము, గుడ్ మార్నింగ్, ఎవరు కలిసినా ఇదే చెప్తాం. నమస్కారము దీనికి ప్రతిగా ఎలా ఉన్నారు, హలో, హౌ ఆర్ యూ, హలో, హౌ ఆర్ యూ. కులాసాయే దానికి జవాబు ఇది. మీరు ఎలా ఉన్నారు, వెరీ వెల్, థ్యాంక్ యూ, అండ్ యూ, వెరీ వెల్, థ్యాంక్ యూ, అండ్ యూ. ఆయన ఆన్సర్, నేను కులాసాయే, ఐఎమ్ ఫైన్. ఐఎమ్ ఫైన్. మిమ్మల్ని కలిసినందుకు సంతోషంగా ఉంది. ఐఎమ్ గ్లాడ్ టు సీ యూ. ఐఎమ్ గ్లాడ్ టు సీ యూ. గ్లాడ్ అంటే సంతోషం. ఇది నాకు సంతోషం. ఇట్స్ మై ప్లెజర్. ఇట్స్ మై ప్లెజర్. ప్లెజర్ అంటే సంతోషం. మనం చాలా కాలం తర్వాత కలిసాము. ఇట్ హ్యాస్ బీన్ ఏ లాంగ్ టైమ్ సిన్స్ వీ మెట్. ఇట్ హ్యాస్ బీన్ ఏ లాంగ్ టైమ్ సిన్స్ వీ మెట్. మిమ్మల్ని గురించి చాలా విన్నానండి. ఐ హ్యావ్ హర్డ్ ఏ లాట్ అబౌట్ యూ. I have heard a lot about you. చూడు ఎవరొచ్చారు, క్వశ్చన్. లుక్ హూ ఈజ్ ఇట్. లుక్ హూ ఈజ్ ఇట్. నన్ను చూసి మీకు ఆశ్చర్యంగా ఉందా. ఆర్ యూ సర్ప్రైజ్డ్ టు సీ మీ. క్వశ్చన్, ఆర్ యూ సర్ప్రైజ్డ్ టు సీ మీ. అవును మరి, లండన్లో ఉన్నారనుకున్నా. రియల్లీ ఐ థాట్ దట్ యు వర్ ఇన్ లండన్. రియల్లీ ఐ థాట్ దట్ యు వర్ ఇన్ లండన్. అక్కడే ఉన్నాను, పోయిన వారమే తిరిగి వచ్చాను. ఐ వాజ్ దేర్ బట్ రిటర్న్డ్ లాస్ట్ వీక్. I was there but returned last week. సరే, మళ్ళీ కలుద్దాం. ఓకే, see you again. ఓకే, see you again. మీరు ఇప్పుడే వెళ్ళాలా. మస్ట్ యూ లీవ్ నౌ. మస్ట్ you live now. మీ ప్రయాణం సుఖంగా జరుగుగాక. హ్యావ్ ఏ ప్లెజెంట్ జర్నీ. హ్యావ్ ఏ ప్లెజెంట్ జర్నీ. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. మీ నాన్నగారిని అడిగినట్టు చెప్పండి. ప్లీజ్ కన్వే మై రిగార్డ్స్ టు యువర్ ఫాదర్. ప్లీజ్ కన్వే మై రిగార్డ్స్ టు యువర్ ఫాదర్. మిమ్మలను అదృష్టం వరించుగాక. బెస్ట్ ఆఫ్ లక్. బెస్ట్ ఆఫ్ లక్. నమస్కారం మిత్రమా, రాత్రి సమయంలో. గుడ్ నైట్ మై ఫ్రెండ్. గుడ్ నైట్ మై ఫ్రెండ్. నమస్కారం, ఉంటానండి. వీడ్కోలు నమస్కారానికి జవాబుగా బాయ్ బాయ్. బాయ్ బాయ్. Please subscribe my channel and
like this video for the latest information. థ్యాంక్ యూ ఆల్ లిజనర్స్. మళ్ళీ వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాం. గుడ్ మార్నింగ్ ఆల్ మై లిజనర్స్. ఆహ్వానము, ఇన్విటేషన్కి సంబంధించిన డైలాగ్స్ చెప్పుకుందాం ఈరోజు. దయచేసి లోపలికి రండి. కమ్ ఇన్ ప్లీజ్. కమ్ ఇన్ ప్లీజ్. దయచేసి ఏదైనా చల్లటి పానీయం తీసుకోండి. ప్లీజ్ హ్యావ్ సంథింగ్ కోల్డ్. ప్లీజ్ హ్యావ్ సంథింగ్ కోల్డ్. దయచేసి ఇక్కడికి వస్తారా? విల్ యూ ప్లీజ్ కమ్ హియర్. విల్ యూ ప్లీజ్ కమ్ హియర్. ఇది క్వశ్చన్. నడకకు రండి. కమ్ ఫర్ ఏ వాక్ ప్లీజ్. కమ్ ఫర్ ఏ వాక్ ప్లీజ్. మాతో సినిమాకి వస్తారా? వుడ్ యూ లైక్ టు కమ్ విత్ us టు ద సినిమా? వుడ్ యూ లైక్ టు కమ్ విత్ us టు ద సినిమా? మీరు ఈ రోజంతా మాతో ఉంటారా? విల్ యూ స్పెండ్ వస్తుంది. ద హోల్ డే విత్ us. ఆ విధంగా చేయడం నాకు ఎంతో ఇష్టం. ఐల్ బి గ్లాడ్ టు డూ సో. ఐల్ బి గ్లాడ్ టు డూ సో. రండి, బస్సులో పెడతాం. లెట్స్ గో బై బస్. లెట్స్ గో బై బస్. నేను డాన్స్ చెయ్యలేను. నో, ఐ డోంట్ డాన్స్. నో, ఐ డోంట్ డాన్స్. లేదు, కార్డు ముక్కలు ఎలా ఆడాలో నాకు తెలియదు. నో, ఐ డోంట్ నో హౌ టు ప్లే కార్డ్స్. ఐ డోంట్ నో హౌ టు ప్లే కార్డ్స్. దయచేసి వచ్చే ఆదివారం మాతో గడపాలి. ప్లీజ్ స్పెండ్ నెక్స్ట్ సండే విత్ us. ప్లీజ్ స్పెండ్ నెక్స్ట్ సండే విత్ us. మమ్మల్ని భోజనానికి ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్విటేషన్ టు డిన్నర్. మీ ఆహ్వానానికి ధన్యవాదాలు. మెనీ థ్యాంక్స్ ఫర్ యువర్ కైండ్ ఇన్విటేషన్. మెనీ థ్యాంక్స్ ఫర్ యువర్ కైండ్ ఇన్విటేషన్. ప్లీజ్ subscribe and like this. Subscribe this channel and like this video. Thanks to all my listeners. We will come with the new updates. Good evening all. Today we discuss helping verb questions. ప్రశ్నలు helping verb తో. helping verbs present tense am, is, are, do, does, have, has. past tense was, were, did, had. future tense will, shall, can, could, may, might, must. మీరు నన్ను అడిగారా? ఆర్ యూ ఆస్క్డ్ ఫర్ మీ. ఇక్కడ అన్ని హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్సే వస్తాయి. ముందు హెల్పింగ్ వర్బ్ ఉంటుంది, తర్వాత సబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత మెయిన్ వర్బ్ ఆబ్జెక్ట్ ఉంటాయి. నేను వెళ్ళానా? మే ఐ గో అంటే మే అనేది హెల్పింగ్ వర్బ్, ఐ అనేది సబ్జెక్ట్, గో అనేది వర్బ్. ఇది రెండో ఫార్ములా.
నేను మీతో రావచ్చా, మే ఐ అకాంపనీ యూ, ఇది రెండవ ఫార్ములా. హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్ మెయిన్ వర్బ్ ఆబ్జెక్ట్ ఉంటుంది. అకాంపనీ మెయిన్ వర్బ్, మే హెల్పింగ్ వర్బ్, యూ అనేది మీరు వస్తున్నారా, ఆర్ యూ కమింగ్, ఇది రెండవ ఫార్ములా. హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్ మెయిన్ వర్బ్ ప్లస్ క్వశ్చన్ మార్క్ ఉంది. నేను దాన్ని తేనా, షుడ్ ఐ బ్రింగ్ ఇట్, ఇది రెండో ఫార్ములా. హెల్పింగ్ వర్బ్ షుడ్, ఐ అనేది సబ్జెక్ట్, బ్రింగ్ అనేది మెయిన్ వర్బ్, ఇట్ అనేది ఆబ్జెక్ట్, క్వశ్చన్ మార్క్. మీకు అర్థమైందా, డిడ్ యూ అండర్స్టాండ్, ఇది కూడా రెండవ ఫార్ములా. ఆ రెడ్ కలర్ మార్క్ కింద చూడండి, రెండో ఫార్ములా అన్నప్పుడు. హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్ మెయిన్ వర్బ్ ఆబ్జెక్ట్. మేనేజర్ లోపల ఉన్నారా, ఈజ్ ద బాస్ ఇన్, ఇది మొదటి ఫార్ములా. హెల్పింగ్ వర్బ్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్, ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ప్రారంభిద్దామా, షెల్ వి బిగిన్, ఇది రెండవ ఫార్ములా. మీరు ఒక పని చేస్తారా, విల్ యూ డూ వన్ థింగ్, ఇది కూడా రెండవ ఫార్ములా. హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్ మెయిన్ వర్బ్ ఆబ్జెక్ట్. ఈవేళ సెలవా, ఈజ్ ఇట్ ఏ హాలిడే టుడే, ఇది మొదటి ఫార్ములా. హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ క్వశ్చన్ మార్క్. మీకు తెలుసా, డూ యూ నో, ఇది రెండో ఫార్ములా. హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్ మెయిన్ వెబ్ క్వశ్చన్ మార్క్. మీరు రారా, వోంట్ యూ కమ్, ఇది నెగటివ్ క్వశ్చన్. ఓకే, విల్ యూ కమ్కి నెగటివ్ క్వశ్చన్, వోంట్ యూ కమ్, ఇది కూడా రెండో ఫార్ములా. సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్ మెయిన్ వెబ్. మీరు కోపంగా ఉన్నారా, ఆర్ యూ అంగ్రీ, ఇది మొదటి ఫార్ములా. హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఫస్ట్ ఫార్ములా. అతనికి కారు ఉందా, హ్యాస్ హీ గాట్ ఎ కార్, ఇది రెండో ఫార్ములా. హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్ మెయిన్ వెబ్ ఆబ్జెక్ట్ క్వశ్చన్ మార్క్. నాతో మీకు ఏమైనా పనుందా, హ్యావ్ యూ ఎనీ బిజినెస్ విత్ మీ, ఇది ఫస్ట్ ఫార్ములా. హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఏమైనా ఇబ్బందిగా ఉందా, ఈజ్ దర్ ఎనీ ప్రాబ్లం, ఇది కూడా ఫస్ట్ ఫార్ములా. హెల్పింగ్ వర్బ్ ఈజ్ హెల్పింగ్ వర్బ్. దేర్ ఎనీ ప్రాబ్లం అనేది, దేర్ అనేది సబ్జెక్ట్గా వస్తుంది. దేర్ ఎనీ ప్రాబ్లం అనేది మొత్తం అక్కడ అబ్జెక్ట్గా వస్తుంది. మీతో కలిసి నేను డ్యాన్స్ చేయనా, మే ఐ హ్యావ్ డ్యాన్స్ విత్ యూ, ఇది రెండో ఫార్ములా. హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్ మెయిన్ వర్బ్ ప్లస్ క్వశ్చన్ మార్క్. మీరు మాతో కూర్చుంటారా, ఉంటారా, వుడ్ యూ లైక్ టు జాయిన్ విత్ అస్, వుడ్ యూ లైక్ టు జాయిన్ అస్, ఇది రెండో ఫార్ములా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ ఛానల్. ఇంకా రాబోయే చాలా అద్భుతమైన వీడియోలు ఇంకా అప్లోడ్ చేసే ఉన్నాయి. అంటిల్ దట్ మీరు సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. థ్యాంక్ యూ ఆల్ మై లిజనర్స్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. ఈరోజు WH వర్డ్ ప్రశ్నలు. వాట్ ఏమిటి, వేర్ ఎక్కడ, వెన్ ఎప్పుడు, హౌ ఎలా, హూ ఎవరు, వై ఎందుకు, విచ్ ఏది ఏమిటి, ఇవన్నీ కూడా మనకు WH వర్డ్ ప్రశ్నల్లో ప్రతి ప్రశ్నకు ముందుంటాయి. మీరు ఎలా ఉన్నారు, హౌ ఆర్ యూ, దీంట్లో WH వర్డ్ హౌ అనేది వచ్చింది, బీ ఫామ్, ఆర్ అనేది వచ్చింది, యూ అనేది ఆబ్జెక్ట్గా ఉంది ప్లస్ క్వశ్చన్ మార్క్. మొదటి ఫార్ములా. మీ ఉద్దేశము ఏమిటి, వాట్ డూ యూ మీన్, మీ ఉద్దేశము ఏమిటి, వాట్ డూ యూ మీన్, ఇది కూడా రెండో ఫార్ములాకి సంబంధించింది. హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్ మెయిన్ వెర్బ్. ఎవరక్కడ,
హూ ఈజ్ ఇట్? ఇది మొదటి ఫార్ములాకి సంబంధించింది. గుడ్ ఈవినింగ్ ఆల్ మై లిజనర్స్. ఈరోజు వస్తువులు సర్దడం, ప్యాకింగ్ థింగ్స్ గురించి చెప్పుకుందాం. ఇది చాలా అందమైన చిత్రం. దిస్ ఈస్ ఎ వెరీ నైస్ పిక్చర్. దయచేసి చిల్లర ఇవ్వండి. ప్లీజ్ గివ్ చేంజ్. మీ ఫోటో నాకు చూపలేదు. యూ హ్యావెంట్ షోన్ మీ యువర్ ఫోటోగ్రాఫ్. దయచేసి సామాన్లు నా హోటల్కి తెచ్చివ్వండి. ప్లీజ్ డెలివర్ ద గూడ్స్ ఎట్ మై హోటల్. నా కళ్ళజోడు మార్పించాలనుకుంటున్నాను. ఐ హ్యావ్ టు గెట్ మై స్పెక్టికల్స్ చేంజ్డ్. నాకు ఇంకొక కంబలి కావాలి. ఐ నీడ్ అనదర్ బ్లాంకెట్. నా గడియారం మరమ్మతుకు వెళ్ళింది. మై వాచ్ హ్యాస్ బీన్ సెంట్ ఫర్ రిపేర్స్. నాకు అన్నము, పప్పు, కూర కావాలి. ఐ వాంట్ రైస్, పల్సెస్ అండ్ కర్రీ. నాకు డజను అరటిపళ్ళు కావాలి. ఐ వాంట్ ఏ డజన్ బనానాస్. నా వల్ల అద్దము పగిలింది. ద మిర్రర్ వాజ్ బ్రోకెన్ బై మీ. ఏదైనా చల్లటి పానీయం త్రాగండి. ప్లీజ్ హ్యావ్ సంథింగ్ కోల్డ్. నేను మీ పుస్తకం చూడలేదు. ఐ హ్యావెంట్ సీన్ యువర్ బుక్. ఈ పెట్టె చాలా బరువుగా ఉంది. దిస్ బాక్స్ ఈజ్ వెరీ హెవీ. ఈ వస్తువులన్నీ తీసుకురా. బ్రింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఈ సామాన్లన్నీ సర్దు. ప్యాక్ దీస్ థింగ్స్. అతను తన ఇంటి నుండి సామానంతా తీసుకెళ్ళాడు. హీ లెఫ్ట్ హిస్ హౌస్ విత్ ఏ బ్యాగ్ అండ్ బ్యాగేజ్. ప్రయాణంలో ఎక్కువ సామాను ఉండరాదు. యు షుడ్ ట్రావెల్ లైట్. అందమైన వస్తువులే అతనికి బలహీనత. హీ ఈజ్ ఫాండ్ ఆఫ్ బ్యూటిఫుల్ థింగ్స్. ఈ గదికి పచ్చరంగు వేయించు. గెట్ యువర్ రూమ్ పెయింటెడ్ గ్రీన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ like my channel for latest videos. Thank you all my listeners. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. గుడ్ ఈవినింగ్ ఆల్. సంకేతాలు, సిగ్నల్స్ గురించి ఈరోజు టాపిక్ డిస్కస్ చేద్దాం. మెల్లగా వాహనం నడపండి. డ్రైవ్ స్లోలీ. ఎడమ వైపు వెళ్ళండి. కీప్ టు ది లెఫ్ట్. ముందు అపాయకరమైన మలుపు ఉంది. డేంజరస్ టర్న్ అహెడ్. ఇక్కడ బండ్లు నిలపరాదు. నో పార్కింగ్ హియర్. ఇక్కడ నుంచి రోడ్డు దాటండి.
cross from here. కుక్కలకు ప్రవేశం లేదు. Dogs are not permitted. ప్రవేశ ద్వారం కాదు. No entrance. వెలుపలికి దారి. ఎగ్జిట్. ప్రవేశ ద్వారము. ఎంట్రాన్స్. గడ్డి మీద నడవవద్దు. కీప్ ఆఫ్ ది గ్రాస్. అనుమతి లేకుండా ప్రవేశం లేదు. నో ఎంట్రీ వితౌట్ పర్మిషన్. పొగ తాగరాదు. నో స్మోకింగ్. గొలుసు లాగండి. పుల్ ది చైన్. అద్దెకు ఇవ్వబడును. టు లెట్. ముందు బడి ఉంది. స్కూల్ అహెడ్. దారి మూయబడింది. రోడ్ క్లోజ్డ్. ముందు దారి లేదు. డెడ్ ఎండ్ అహెడ్. విశ్రాంతి గృహము. వెయిటింగ్ రూమ్. వరుస క్రమంలో నిలబడండి. ప్లీజ్ స్టాండ్ ఇన్ ఏ క్యూ. స్త్రీలకు మాత్రమే. ఫర్ లేడీస్ ఓన్లీ. భారీ వాహనాల ప్రవేశం లేదు. హెవీ వెహికల్స్ ఆర్ నాట్ అలౌడ్. ఫోటోలు తీయరాదు. ఫోటోగ్రఫీ ఇస్ ప్రొహిబిటెడ్. కుక్కలున్నాయి, జాగ్రత్త. బివేర్ ఆఫ్ డాగ్స్. సురక్షితం చేయబడినది. రిజర్వ్డ్. Please subscribe and like this channel for the latest information. Thank you all listeners. We'll meet you in the next video. Good evening all. Today we discuss వాతావరణం, ఎన్విరాన్మెంట్, వాతావరణంలో జరిగే మార్పులు, వాటికి సంబంధించిన స్పోకెన్. రాత్రంతా చినుకులు పడుతూనే ఉన్నాయి. ఇట్ కెప్ట్ డ్రిజిలింగ్ త్రూఅవుట్ ద నైట్. రాత్రంతా చినుకులు పడుతూనే ఉన్నాయి. ఇట్ కెప్ట్ డ్రిజిలింగ్ త్రూఅవుట్ ద నైట్. మబ్బులు దట్టంగా పట్టాయి. The sky is overcast. మబ్బులు దట్టంగా పట్టాయి. The sky is overcast. ఈవేళ బాగా వేడిగా ఉంది. It is terribly hot today. ఈవేళ బాగా వేడిగా ఉంది. It is terribly hot today. వేడి వల్ల నా తల తిరుగుతుంది. The heat has made me giddy. వేడి వల్ల నా తల తిరుగుతుంది. The heat has made me giddy.
భారీ వర్షంలో గొడుగు పనిచేయదు. ఈవెన్ అన్ అంబ్రెల్లా ఈజ్ యూస్లెస్ ఇన్ హెవీ రైన్. భారీ వర్షంలో గొడుగు పనిచేయదు. ఈవెన్ అన్ అంబ్రెల్లా ఈజ్ యూస్లెస్ ఇన్ హెవీ రైన్. రోజు రోజుకు చలి ఎక్కువ అవుతుంది. ఇట్ ఈస్ గెటింగ్ కోల్డర్ డే బై డే. రోజు రోజుకి చలి ఎక్కువ అవుతుంది. ఇట్ ఈస్ గెటింగ్ కోల్డర్ డే బై డే. ఈ రోజుల్లో సిమ్లాలో బాగా చలిగా ఉంటుంది. ఇట్ ఈస్ బైటింగ్ కోల్డ్ ఇన్ సిమ్లా దీస్ డేస్. ఈ రోజుల్లో సిమ్లాలో బాగా చలిగా ఉంటుంది. ఇట్ ఈస్ బైటింగ్ కోల్డ్ ఇన్ సిమ్లా దీస్ డేస్. ఈ మధ్యన బాగా వడగాడుపులు వీస్తున్నాయి. హాట్ విండ్స్ ఆర్ బ్లోయింగ్ దీస్ డేస్. ఈ మధ్యన బాగా వడగాడుపులు వీస్తున్నాయి. హాట్ విండ్స్ ఆర్ బ్లోయింగ్ దీస్ డేస్. మీకు చెమట వస్తోంది. యు ఆర్ పెర్స్పైరింగ్. మీకు చెమట వస్తోంది. యు ఆర్ పెర్స్పైరింగ్. నేను వణుకుతున్నాను. ఐఎమ్ షివరింగ్. నేను వణుకుతున్నాను. ఐఎమ్ షివరింగ్. నేను తడవలేదు. ఐ డిడ్ నాట్ గెట్ డ్రెంచ్డ్. డ్రెంచ్డ్ అంటే తడవడం. నేను తడవలేదు. ఐ డిడ్ నాట్ గెట్ డ్రెంచ్డ్. విపరీతమైన దుమ్ముగా ఉంది. ఇట్స్ టెరిబులీ డస్టీ. విపరీతమైన దుమ్ముగా ఉంది. ఇట్స్ టెరిబులీ డస్టీ. వాతావరణం బాగా ఉంటుందని ఆశిస్తున్నాను. ఐ హోప్ ద వెదర్ విల్ రిమైన్ ప్లెజెంట్. వాతావరణం బాగా ఉంటుందని ఆశిస్తున్నాను. ఐ హోప్ ద వెదర్ విల్ రిమైన్ ప్లెజెంట్. గాలి కాస్త చల్లగా ఉంది. దేర్ ఈజ్ ఎ నిప్ ఇన్ ద ఎయిర్. గాలి కాస్త చల్లగా ఉంది. దేర్ ఈజ్ ఎ నిప్ ఇన్ ద ఎయిర్. బయట పెను తుఫానుగా ఉంది. ఎ స్టార్మ్ ఈజ్ రైజింగ్ అవుట్ సైడ్. బయట పెను తుఫానుగా ఉంది. ఎ స్టార్మ్ ఈజ్ రైజింగ్ అవుట్ సైడ్. భారీ వర్షం పడుతుంది. ఇట్ ఈస్ రైనింగ్ హెవీలీ. భారీ వర్షం పడుతుంది. ఇట్ ఈస్ రైనింగ్ హెవీలీ. ఈ ఉదయం వడగళ్ల వాన పడింది. దెర్ వాజ్ ఏ హైల్ స్టార్మ్ దిస్ మార్నింగ్. ఈ ఉదయం వడగళ్ల వాన పడింది. దెర్ వాజ్ ఏ హైల్ స్టార్మ్ దిస్ మార్నింగ్. చాలా ఉక్కగా ఉంది. ఇట్ ఈస్ ఏ వెరీ హ్యూమిడ్. చాలా ఉక్కగా ఉంది. ఇట్ ఈస్ ఏ వెరీ హ్యూమిడ్. గాలి అసలు ఆడడం లేదు. ద విండ్ ఈస్ ఆల్మోస్ట్ స్టిల్. గాలి అసలు ఆడటం లేదు. The wind is almost still. చల్లటి గాలి వీస్తోంది. కూల్ విండ్ is blowing.
చల్లటి గాలి వీస్తోంది. కూల్ విండ్ ఈస్ బ్లోవింగ్. Subscribe and like this channel for latest information in the videos. Thank you all listeners. See you in the next video. Good morning all the listeners. Today we discuss అనారోగ్యము, సిక్నెస్ సంబంధించిన విషయాలు. నాకు ఆరోగ్యం బాగోలేదు. ఐఎమ్ ఫీలింగ్ సిక్. నాకు ఆరోగ్యం బాగోలేదు. ఐఎమ్ ఫీలింగ్ సిక్. సిక్ అంటే ఇక్కడ అనారోగ్యం. దాని గురించి డిస్కస్ చేద్దాం. 4 గంటలకు ఒకసారి ఒక మోతాదు మందు తీసుకోండి. టేక్ ఏ డోస్ ఆఫ్ మెడిసిన్ ఎవ్రీ 4 hours. టేక్ ఏ డోస్ ఆఫ్ మెడిసిన్ ఎవ్రీ 4 hours. తాజా గాలి వలన శక్తి వస్తుంది. ఫ్రెష్ ఎయిర్ ఈజ్ రిజువనేటింగ్. తాజా గాలి వలన శక్తి వస్తుంది. ఫ్రెష్ ఎయిర్ ఈజ్ రిజువనేటింగ్. ఈవేళ నాకు ఒంట్లో బాగాలేదు. ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్ టుడే. ఈవేళ నాకు ఒంట్లో బాగాలేదు. ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్ టుడే. నడిచి నడిచి అతని కాళ్ళు వాచాయి. హిజ్ ఫీట్ ఆర్ స్వెలెన్ బికాస్ ఆఫ్ వాకింగ్. హిజ్ ఫీట్ ఆర్ స్వెలెన్ బికాస్ ఆఫ్ వాకింగ్. నా ఆరోగ్యం అంత బాగోలేదు. మై హెల్త్ ఈజ్ డౌన్. నా ఆరోగ్యం అంత బాగోలేదు. My health is down. విరేచనాలకు మందు వేసుకో. టేక్ ఏ పర్గేటివ్. విరేచనాలకు మందు వేసుకో. టేక్ ఏ పర్గేటివ్. అతని జబ్బు వల్ల జీవితం అంటే విసుగు పుట్టింది. అతనికి జబ్బు వల్ల జీవితం అంటే విసుగు పుట్టింది. హీఈస్ ఫెడ్ అప్ విత్ హిస్ ఇల్నెస్. నకిలీ వైద్యుల వద్దకు వెళ్ళకు. బివేర్ ఆఫ్ క్వాక్స్. నకిలీ వైద్యుల వద్దకు వెళ్ళకు. బివేర్ ఆఫ్ క్వాక్స్. క్వాక్స్ అంటే నకిలీ వైద్యులు. అతనికి ఏమీ జబ్బు డాక్టర్ చెప్పలేదు. డాక్టర్ కుడ్ నాట్ డయాగ్నోసిస్ హిస్ డిసీజ్. డాక్టర్ కుడ్ నాట్ డయాగ్నోసిస్ హిస్ డిసీజ్. అతనికి ఏ జబ్బు చెప్పలేదు. నీ ముక్కు కారుతోంది. యువర్ నోస్ ఈజ్ రన్నింగ్. నీ ముక్కు కారుతుంది. ఇది కామన్ ప్రాబ్లం. యువర్ నోస్ ఈజ్ రన్నింగ్. నా చేతి ఎముక విరిగింది. మై ఆర్మ్ బోన్ హ్యాస్ గాట్ ఫ్రాక్చర్డ్. నా చేతి ఎముక విరిగింది. మై ఆర్మ్ బోన్ has got fractured. నేను బాగా అలసిపోయాను. బాగా అని ఉంది కాబట్టి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ టైర్డ్. నేను బాగా అలసిపోయాను.
ఐ am extremely tired. అతను ఈవేళ ఎలా ఉన్నాడు? హౌ ఈజ్ హీ టుడే? అతను ఈవేళ ఎలా ఉన్నాడు? హౌ ఈజ్ హీ టుడే? దిస్ ఈజ్ క్వశ్చన్. ఇది ప్రశ్న. ఈ మందుతో మీ జ్వరం తగ్గిపోతుంది. దిస్ మెడిసిన్ విల్ బ్రింగ్ యువర్ ఫీవర్ డౌన్. ఈ మందుతో మీ జ్వరం తగ్గిపోతుంది. దిస్ మెడిసిన్ విల్ బ్రింగ్ యువర్ ఫీవర్ డౌన్. అతనికి తలనొప్పిగా ఉంది. హీ హ్యాస్ ఏ హెడేక్. అతనికి తలనొప్పిగా ఉంది. హీ హ్యాస్ ఏ హెడేక్. Please subscribe and like this channel for the latest videos. Thank you all listeners. మళ్ళీ వచ్చే వీడియోతో కలుద్దాం. Present tense singular. I am, he is, she is, it is, student is. I am an Indian. He is an Indian. She is an Indian. It is an Indian. Student is an Indian. Present tense plural. We are, you are, they are, students are. We are Indians. You are Indians. They are Indians. Students are Indians. This is plural helping verb are. It is always used to indicate plurals. ఇది ప్లూరల్ని ఇండికేట్ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటాము.